ఎయిమ్స్ బీఎస్సీ కోర్సెస్ 2026-27 అకాడమిక్ ఇయర్ సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026-27. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అండ్ దాంతో పాటుగా అలైడ్ అండ్ హెల్త్ కేర్ కోర్సెస్ సంబంధించిన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందాం. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటదని చెప్పి మాట్లాడుకుందాం. సో, ప్రతీదీ డీటెయిల్‌గా మీకు క్లియర్ కట్‌గా ఈ వీడియో లోపల ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ ఎయిమ్స్ సంబంధించి ప్రతీదీ అప్డేటెడ్‌గా మనం వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. కాబట్టి పక్కాగా ఫాలో అయితా ఉండుర్రి. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఇది ఎయిమ్స్‌కి సంబంధించిన అఫీషియల్ పోర్టల్. సో, మనకిక్కడ మీద ఓకేనా. సో, నోటిఫికేషన్స్ అని చెప్పి ఇంపార్టెంట్ నోటీసెస్ అని చెప్పి స్క్రోల్ డౌన్ అవుతుంది. సో, ఈ పోర్టల్ ఫస్ట్ పోర్టల్ మీరు ఓపెన్ చేస్తే మనకు నర్సింగ్‌కి సంబంధించి, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి, అలైడ్ అండ్ హెల్త్ కేర్ కోర్సెస్ సంబంధించి పోర్టల్ అనేది ఓపెన్ అయితదన్నట్టు. సో, దీని మీద ఫస్ట్ లింక్ మీద ప్రెస్ చేయడంతోటే మనకు ఇట్లయితే పోర్టల్ ఓపెన్ అయితది. ఇక్కడ మనకు ప్రాస్పెక్ట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, ఈ ప్రాస్పెక్ట్స్ అన్నీ కూడా మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతది క్లియర్ కట్‌గా ఏంది అని చెప్పి. సో, ఫస్ట్‌లీ ఏందంటే మనకు దేర్ ఆర్ 18 ఎయిమ్స్ ఓకేనా. సో, అదర్ దాన్ ఎయిమ్స్ ఢిల్లీ ఓకేనా. సో, ఎయిమ్స్ ఢిల్లీ కాకుండా మనకు అదర్ దాన్ ఎయిమ్స్ ఢిల్లీ ఇంకొక 18 ఎయిమ్స్‌లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారన్నట్టు. రాయ్‌పూర్ గాని, రిషికేష్ గాని, భోపాల్ గాని, మైందా గాని, భువనేశ్వర్ గాని, కళ్యాణి గాని ఓకేనా. సో, ఇవన్నీ కూడా మనకు అరౌండ్ ఒక 18 ఎయిమ్స్ అయితే ఇందులోపల పార్టిసిపేట్ చేయడం అయితే జరుగుతుందన్నట్టు. ఓకేనా. సో, ఫర్ బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అండ్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ కోర్సెస్ సంబంధించి. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఆల్రెడీ మనకు అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అంటాం. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ కావడం అయితే జరిగిందన్నట్టు. ఫ్రమ్ 25థ్ మార్చ్ 2026 ఓకేనా. ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి మనకు 24థ్ ఏప్రిల్ 2026 5 పీఎం దాకా టైం అయితే ఉంది. సో, ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ఆఫ్ టైం అయితే ఇచ్చిర్రు ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి ఫర్ బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కావచ్చు. అండ్ దాని తర్వాత బీఎస్సీ అలైడ్ అండ్ హెల్త్ కేర్ కోర్సెస్ కావచ్చు. సో, మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ స్టేటస్ అనేది 29థ్ ఏప్రిల్ 2026 రోజు తెలుస్తది మనకు. అండ్ దాని తర్వాత కరెక్షన్ అనేది ఏప్రిల్ 29 నుండి మనకు అప్లికేషన్స్ అయితే యాక్సెప్ట్ అయిపోతాయన్నట్టు. ఓకేనా. సో, ఏవన్నా అప్లికేషన్ లోపల మిస్టేక్స్ ఏమన్నా ఉంటే మనం అప్లికేషన్ కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. ఏప్రిల్ 29 నుండి మే 3 వరకి. ఓకేనా. సో, ఆల్రెడీ మనకు ప్రాస్పెక్ట్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ అనేది 19థ్ జూన్ రోజు రిలీజ్ అయితాయి. అండ్ బీఎస్సీ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఏప్రిల్ 25థ్ మే రోజు రిలీజ్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, మే 25థ్ రోజు మనకు బీఎస్సీ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అయిపోతాయి. మేబీ ఈ డేట్స్ అనేది చేంజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటు బీఎస్సీ అలైడ్ అండ్ హెల్త్ కేర్ కోర్సెస్ సంబంధించి 27థ్ జూన్ రోజు హాల్ టికెట్స్, అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరుగుతాయన్నట్టు. ఓకేనా. అండ్ ఎగ్జామ్ అనేది పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి మే 30 రోజు కండక్ట్ చేస్తారు. అండ్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి 27థ్ జూన్ రోజు ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతది. అండ్ జూలై 4థ్ రోజు పారామెడికల్ కోర్సెస్ సంబంధించిన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. అలైడ్ అండ్ హెల్త్ కేర్ కోర్స్ అని కూడా అంటా ఉంటాం. ఓకేనా. సో, మనం మన బేసిక్ డీటెయిల్స్ ఇయ్యాల్సుంటది. ఓకేనా. సో, బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి మనమైతే మన అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇది అండ్ ఎగ్జామ్ విషయానికొస్తే ఆల్రెడీ వి డిస్కస్డ్ ఎర్లియర్. సో, మనకు సీబీటీ ఉంటదన్నట్టు. ఆన్‌లైన్ మోడ్ లోపలనే ఎగ్జామ్ అయితే ఉంటది. ఆఫ్‌లైన్ మోడ్ లోపల ఉండది. పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి న్యూ ఢిల్లీ లోపల ఉంటదన్నట్టు. ఓకేనా. అండ్ మనకి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది 30 మే 2026 రోజు ఉండడం అయితే జరుగుతది. 30 మే 2026 రోజు ఆన్‌లైన్ మోడ్ లోపల ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉంటదన్నట్టు. సో, స్టేజ్ 1 రిజల్ట్స్ అనేది అరౌండ్ 5థ్ జూన్ 2026 రోజు రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది. మేబీ ఈ డేట్స్ చేంజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటదన్నట్టు. ఓకేనా. అండ్ బీఎస్సీ అలైడ్ అండ్ హెల్త్ కేర్ కోర్సెస్ సంబంధించి ఆన్‌లైన్ మోడ్ లోపలనే ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతది. 4థ్ జులై 2026 రోజు. ఓకేనా. సో, రిజల్ట్స్ అనేది 10థ్ జులై వరకు రిలీజ్ కావడం అయితే జరుగుతది. ఒకవేళ మేబీ చేంజెస్ కూడా కావచ్చు డేట్స్ లోపల. అండ్ ఈ ఏవైతే పార్టిసిపేటింగ్ ఎయిమ్స్ ఉన్నాయో, ఈ పార్టిసిపేటింగ్ ఎయిమ్స్ అన్నీ కూడా సో, మనకు ఈ రిజల్ట్స్ అనేది ఎగ్జామ్ అనేది ఒకటే రోజు కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి. సో, బీఎస్సీ నర్సింగ్ విషయానికొస్తే మనకు 27థ్ జూన్ 2026 రోజు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ జులై 4థ్ 2026 రోజు రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోతాయన్నట్టు. ఓకేనా.
అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఫీ విషయానికొస్తే మనకి జనరల్ లోపల ఓకే. సో, జనరల్ వాళ్ళకు అండ్ అదర్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఉన్నోళ్ళందరూ కూడా అరౌండ్ రూ. 2000 ఫీ అయితే ఉంటదన్నట్టు. రూ. 2000 ఫీ అయితే ఉంటది అప్లికేషన్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ వీళ్ళందరూ కూడా ఏందంటే రూ. 1600 ఉంటది. 1600 ఓకేనా. సో, మిగతా వాళ్ళందరూ కూడా 2000 అయితే ఉంటదన్నట్టు ఫీ అనేది ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ జేసుకోవడానికి. అండ్ మన మెయిన్‌గా ఏందంటే మేజర్ సిటీస్ ఆఫ్ ఇండియా లోపల మనకు డెఫినిట్‌గా సెంటర్స్ అయితే పెట్టడం అయితే జరుగుతదన్నట్టు. మన హైదరాబాద్ లోపల కూడా ఒక సెంటర్ ఉండడానికి హై ఛాన్స్ అయితే ఉంటాయి. ఓకేనా. సో, మన కోర్సెస్ విషయానికొస్తే సో, ఇవన్నీ కూడా యూజీ కోర్సెస్. అండర్ గ్రాడ్యుయేషన్ అంటాం. ఓకేనా. సో, అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ అంటాం. బ్యాచిలర్ ఆఫ్ ఆప్టోమెట్రీ ఉంటది మనకి. అండ్ దెన్ దాని తర్వాత బ్యాచిలర్ ఆఫ్ మెడికల్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ ఉంటది. అండ్ బీఎస్సీ నర్సింగ్ అయితే ఉంటది. పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అయితే ఉంటది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే డెంటల్ ఆపరేటింగ్ అసిస్టెంట్ ఓకేనా. బీఎస్సీ డెంటల్ ఆపరేటింగ్ రూమ్ అసిస్టెంట్ అని చెప్పి ఉంటది. అండ్ దెన్ దాని తర్వాత బీఎస్సీ డెంటల్ హైజీన్ అని చెప్పి ఇంకొక కోర్స్ అయితే ఉంటది. అండ్ దెన్ దాని తర్వాత బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అని చెప్పి ఇంకో కోర్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, దీస్ ఆర్ ద కోర్సెస్. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకెన్ని కోర్సెస్ ఉన్నాయి అంటే పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కాకుండా ఇంకొక 5 కోర్సెసే ఉండడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, దీస్ ఆర్ ద కోర్సెస్ అండ్ స్కోప్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో, ఒకసారి మీరు ఇంకా డీటెయిల్‌గా చూడాలనుకుంటే అఫీషియల్ నోటిఫికేషన్‌కొచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మనకి అలైడ్ అండ్ హెల్త్ కేర్ కోర్సెస్‌కి సంబంధించి సీట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. సో, ఎయిమ్స్ ఢిల్లీ లోపల ఏం కోర్స్ ఉన్నది. ఓకేనా. అకార్డింగ్ టు టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ ఎన్నున్నాయి. అండ్ అకార్డింగ్ టు రిజర్వేషన్ ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి డీటెయిల్‌గా ఇచ్చిర్రు. ఒకసారి పీడీఎఫ్‌ని మీరు డీటెయిల్‌గా చూడండి. ఓకేనా. మీరిక్కడ చూసుకుంటే మనకు బ్యాచిలర్ ఆఫ్ మెడికల్ రేడియాలజీ అండ్ ఇమేజ్ టెక్నాలజీ అని చెప్పుంది. ఎంఆర్ఐటీ అని చెప్పి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఎంఆర్ఐటీ అనేది ఢిల్లీ లోపలుంది. ఓకేనా. సో, ఎంఆర్ఐటీ అనేది ఢిల్లీ లోపలుంది. సో, ఈ ఎంఆర్ఐటీ ఢిల్లీ లోపల ఏంది 11 సీట్లున్నాయి. అన్‌రిజర్వ్డ్ లోపల 4 ఉన్నాయి. ఓబీసీ లోపల 3 ఉన్నాయి. అండ్ దాని తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే ఎస్టీ లోపల ఒకటుంది. ఈడబ్ల్యూఎస్ లోపల 2 ఉన్నాయి. పీడబ్ల్యూ లోపల ఒకటైతే ఉంది. సో, ఇట్లా మనకు నంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉండడం జరిగిందన్నట్టు. ఓకేనా. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే బీఎస్సీ డెంటల్ ఆపరేటింగ్ రూమ్ లోపల మనకు ఢిల్లీ లోపల సో, మొత్తం 2 సీట్సే ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్‌లో ఒకటుంది. అండ్ ఎస్సీ లోపల ఒకటైతుందన్నట్టు. సో, మీరేం చేయాల్సుంటదంటే మీరు ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారు అనే దాన్ని బట్టి అసలు ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. మీరు ఏ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారు అనే దాన్ని బట్టి యూ కెన్ చెక్. ఓకేనా. సో, మీరు చెక్ చేస్తే మీకు క్లారిటీ అనేది వస్తది. మనకక్కడ ఏ ఏ ఏ ఎయిమ్స్ లోపల ఓకేనా. సో, ఏ ఎయిమ్స్ లోపల ఏ కోర్సులున్నాయి. అండ్ ఏ కోర్స్ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ అని చెప్పి మీకు డీటెయిల్‌గా క్లారిటీ అయితే వస్తది. సో, మన తెలంగాణ లోపల ఎయిమ్స్ బీబీ నగర్ ఉంటది. ఓకేనా. సో, ఎయిమ్స్ బీబీ నగర్ అనేది మన తెలంగాణ లోపల ఉంటది. ఈ ఎయిమ్స్ బీబీ నగర్ లోపల అసలు సీట్లున్నాయా లేదా చూసుకోరి. ఓకేనా. సో, ఎయిమ్స్ బీబీ నగర్ ఇక్కడ ఉన్నది కదా! ఎయిమ్స్ బీబీ నగర్ లోపల మనకు 4 కోర్సులున్నాయి. ఓకేనా. సో, మెడికల్ లాబొరేటరీ సైన్సెస్, మెడికల్ రేడియాలజీ, ఇమేజింగ్ టెక్నాలజీ అండ్ బీఎస్సీ ఇన్ అనస్థీషియా ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, బ్యాచిలర్ ఆఫ్ ఆప్టోమెట్రీ అని చెప్పి. సో, ఇట్లా మనకు 4 కోర్సెస్ అయితే ఉన్నాయన్నట్టు. ఇక్కడ ఈ 4 కోర్సులలో ఎన్నెన్ని సీట్లున్నాయి. ఒక కోర్స్‌లో 5, ఒక కోర్స్‌లో 5, ఒక కోర్స్‌లో 5, ఒక కోర్స్‌లో 5 మొత్తం 20 నంబర్ ఆఫ్ సీట్స్ మాత్రం ఉన్నాయన్నట్టు. సో, ఈ 20 సీట్లల్ల మీ కేటగిరీలో సీట్లున్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోరి. అండ్ దాన్ని బట్టి మనకు అసలు సీట్లున్నాయా లేదా అని ఒక క్లారిటీ అనేది వస్తదన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత ఏపీ లోపల మంగళగిరి అని ఉంటది. సో, ఎయిమ్స్ మంగళగిరి అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. సో, తెలుగు స్టేటే కావచ్చు యూ కెన్ సర్వైవ్. ఓకేనా. సో, లేదు అంటే వేరే కాడ పెట్టుకుంటా అనుకున్నా కూడా యూ కెన్ మీరు ఇయ్యొచ్చు వెబ్ ఆప్షన్స్ ఆఫ్టర్ రిజల్ట్స్. ఓకేనా. అండ్ ఇక్కడ మనకేందంటే 725 సీట్స్ ఉన్నాయి బ్రో. 725 సీట్స్ ఉన్నాయి. డిఫరెంట్ కేటగరీస్ లోపల డిఫరెంట్ నంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ కోర్సెస్ లోపల. ఓకేనా. సో, అది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే బీఎస్సీ నర్సింగ్‌కి మాత్రం ఓన్లీ ఫీమేల్ మాత్రమే ఎలిజిబుల్. ఓకేనా. సో, ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది. అండ్ మనకి బీఎస్సీ నర్సింగ్ అనేది మొత్తం 19 నేను ఇందాక చెప్పినా కదా! మొత్తం 18 ఉన్నాయి. విత్ ఎయిమ్స్ ఢిల్లీ మొత్తం 19 ఎయిమ్స్‌లో అయితే పార్టిసిపేట్ చేస్తాయని చెప్పి, ఈ 19 ఎయిమ్స్ లోపల 1366 సీట్లున్నాయి. ఓకేనా. 1366 సీట్లయితే ఉన్నాయి. డిఫరెంట్ కేటగరీస్ లోపలున్నాయి. సో, మీ కేటగరీలో ఎన్ని సీట్లున్నాయని చెప్పి ఒకసారి చెక్ చేసుకోరి. అండ్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి సో, మనకిక్కడ డీటెయిల్‌గా ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. ఎయిమ్స్ ఢిల్లీ లోపల ఉంది అని చెప్పి. ఓకేనా. సో, అది. అండ్ దెన్ డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ అనేది ఒక్కొక్క కోర్స్‌కి ఒక్కొక్క డ్యూరేషన్ అయితే ఉంటది బ్రో. అంటే ఒక్కొక్క కాలేజ్ లోపల, ఒక్కొక్క ఎయిమ్స్ లోపల ఒక్కొక్క డ్యూరేషన్ ఉంటది. డిపెండింగ్ అపాన్ ద ట్రైనింగ్ పీరియడ్. ఓకేనా. సో, ఇంటర్న్‌షిప్ పీరియడ్ అనేది ఉంటది. సో, ఇంటర్న్‌షిప్ పీరియడ్‌ని బట్టి మనకు ఒక్కొక్క కాలేజ్ లోపల ఒక్కొక్క లాగానైతే ఉండడం అయితే జరుగుతదన్నట్టు. సో, మీరు
ఎక్కడ చేద్దామనుకుంటున్నారు, ఏ కోర్స్ చేద్దామనుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఎంత డ్యూరేషన్ ఉంటదని చెప్పి చెక్ జేసుకోవాలి. ఇప్పుడు ఎయిమ్స్ ఢిల్లీ లోపల బ్యాచిలర్ ఆఫ్ మెడికల్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ అనేది 4 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటది. ఓకేనా? సో, బీఎస్సీ ఇన్ డెంటల్ ఆపరేటింగ్ అసిస్టెంట్ రూమ్ లోపల మనకు 3½ ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటది. డెంటల్ హైజీన్ లోపల 3½ ఇయర్స్, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ 4 ఇయర్స్, పోస్ట్ బేసిక్ నర్సింగ్ 2 ఇయర్స్. ఓకేనా? సో, ఎయిమ్స్ హాన్స్ నర్సింగ్ అనేది 4 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇప్పుడు ఏంది కదా అంటే యూ హావ్ టు చెక్ మీరు ఏ కోర్స్ చేద్దామనుకుంటున్నారు? మీరు చేద్దామనుకున్న కాలేజ్ లోపల ఆ కోర్స్ అనేది ఎంత డ్యూరేషన్ ఉంది? ఎన్ని సంవత్సరాల డ్యూరేషన్ ఉందని చెప్పి తెలుసుకోవాలి. ఓకేనా? సో, ఇది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఎలిజిబిలిటీ. సో, ఎలిజిబిలిటీ ఏంటిది? మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంటది అంటే, సో, మనకి ఏజ్ అనేది ఒకటుంటది బ్రో. ఓకేనా? సో, ఫస్ట్ థింగ్ నువ్వు ఒక ఇండియన్ సిటిజన్ అయ్యుండాలి. నువ్వు ఈ ఎగ్జామ్ రాయాలంటే. నువ్వు ఈ ఎగ్జామ్ రాయాలంటే నువ్వు ఇండియన్ సిటిజన్ అయ్యుండాలి. నీకు 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది రావాలి. అంటే ఎంత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎప్పుడు ఉండొద్దు అనంటే 2 జాన్వరి అంటే నీ డేట్ ఆఫ్ బర్త్ అనేది 2009 ఓకేనా? డిసెంబర్ 31 ఆర్ అంతకంటే ముందు నీ డేట్ ఆఫ్ బర్త్ కావాలి. సో, 2 జాన్వరి, 2 జాన్వరి 2010 తర్వాత నీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మాత్రం నువ్వు ఎలిజిబుల్ కావు. ఒకవేళ నీ బర్త్‌డే డేట్ అనేది 2 జాన్వరి 2010 తర్వాత ఉంటే మాత్రం నువ్వు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ కావు. ఓకేనా? అండ్ దాని తర్వాత నువ్వు 12థ్ క్లాస్ ఇంటర్మీడియేట్ అనేది పాస్ కావాలి. ఓకేనా? సో, ఇంగ్లీషు, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది ఇంగ్లీషు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనేది మెయిన్ సబ్జెక్ట్స్ లాగా ఉండాలి. సో, నువ్వు ఇంటర్మీడియేట్ అనేది ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అనేది పాస్ కావాలి. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు కోర్సెస్. సో, మనకిక్కడ కోర్సెస్ విషయానికొస్తే బ్యాచిలర్ ఆఫ్ ఆప్టోమెట్రీ ఉంది. అండ్ దెన్ దాని తర్వాత బ్యాచిలర్ ఆఫ్ మెడికల్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, డెంటల్ ఆపరేటింగ్ రూమ్ అసిస్టెంట్, డెంటల్ హైజీన్ అండ్ దెన్ దాని తర్వాత ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అని చెప్పి మనకు ఒక 5 రకాల కోర్సులున్నాయి గదా! సో, ఈ 5 రకాల కోర్సులల్ల మీకు ఎంపీసీ ఉన్నా గూడా మీరు ఆప్టోమెట్రీ చేయొచ్చు. అండ్ దాంతో పాటుగా ఓకేనా? సో, మీరు ఎంపీసీ చేసినా గూడా ఆప్టోమెట్రీ అండ్ దాని తర్వాత మెడికల్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ చేయొచ్చు. కానీ డెంటల్ ఆపరేటింగ్ రూమ్ అసిస్టెంట్ చేద్దామనుకున్నా, డెంటల్ హైజీన్ చేద్దామనుకున్నా అండ్ దాంతో పాటుగా బీఎస్సీ ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ చేద్దామనుకున్నా గూడా మనకు బయాలజీ అనేది కంపల్సరీ. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే, సో, మనకిక్కడ డీటెయిల్‌గా ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. సో, మీరు బీఎస్సీ నర్సింగ్ చేద్దామనుకుంటే, ఓకేనా? సో, 55% ఆఫ్ ద మార్క్స్ రావాలని చెప్పి. ఓకేనా? సో, మినిమమ్ ఎలిజిబిలిటీ ఏందంటే 55 జనరల్ వాళ్ళకి ఒక 60% ఆఫ్ ద మార్క్స్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అయితారు బ్రో. ఓకేనా? సో, జనరల్ వాళ్ళకి 60 పర్సెంట్ ఆఫ్ మార్క్స్ అనేది ఉండాలి. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 50% ఆఫ్ ద మార్క్స్ ఉన్నా కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, 55 అన్నారు. సో, ఆ కాలేజు, ఈ కాలేజు అని కాకుండా 60 అనేది ఉంటే పక్కా ఎలిజిబిలిటీ అయితే ఉంటదన్నట్టు. ఏ యూనివర్సిటీ అయినా, ఏ ఎయిమ్స్ అయినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటది. ఓకే. సో, మనకి ఇక్కడ డీటెయిల్‌గా ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. ఏంది అంటే ఎయిమ్స్ ఢిల్లీ లోపల. సో, ఎయిమ్స్ ఢిల్లీ లోపల మీరు ఈ కోర్సెస్ చేద్దామనుకుంటే 50% ఆఫ్ ద మార్క్స్ అనేవి రావాలి జనరలోళ్ళకి అని చెప్పి. 45% ఆఫ్ ద మార్క్స్ అనేది ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి రావాలని చెప్పి చెప్పిర్రు. అండ్ దెన్ భువనేశ్వర్ లోపల సో, మనకిక్కడ 50% ఆఫ్ ద మార్క్స్ అనేది జనరల్ వాళ్ళకి, 45 అనేది ఎస్సీ, ఎస్టీ వాళ్ళకని చెప్పి డీటెయిల్ ఇచ్చిర్రన్నట్టు. సో, మోస్ట్‌లీ ఏందంటే మనకు 60% ఆఫ్ ద మార్క్స్ వచ్చినాయనుకో వి ఆర్ ఎలిజిబుల్ టు గివ్ ఆన్‌లైన్ అప్లికేషన్ అన్నట్టు. ఓకేనా? సో, ఇది. అండ్ ఒకసారి డీటెయిల్‌గా ఈ నోటిఫికేషన్‌ని చెక్ చేయండి. చెక్ చేసి మీరు మీ ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. అండ్ మనకి 100 మార్క్స్ అయితే ఉంటాయి బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి. ఓకేనా? సో, మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అయితే ఉంటాయన్నట్టు. అండ్ ఒకవేళ మీరు వేరే కోర్సెస్ చేద్దామనుకుంటే మీకు మ్యాథ్స్ కూడా ఉండడం అయితే జరుగుతదన్నట్టు. ఒకవేళ మీరు ఈ డెంటల్ నేను ఇందాక డిస్కస్ చేసినా కదా! ఓకేనా? సో, మనకొక 2 కోర్సెస్ ఉన్నాయి. ఎంపీసీ వాళ్ళు కూడా చేసేయని చెప్పి. సో, ఆ కోర్సెస్ చేద్దామనుకుంటే మాత్రం యూ కెన్ పర్స్యూ. ఓకేనా? సో, మీకేంది కదంటే మ్యాథ్స్ తోటి ఈ కోర్సెస్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, ఏంది ఆ కోర్సెస్ అనంటే సో, ఈ బీఎస్సీ బీఎస్సీ లోపల 2 కోర్సెస్ ఉన్నాయి బ్రో. ఓకేనా? సో, ఏంది ఆ కోర్సెస్ అంటే ఆప్టోమెట్రీ కావచ్చు అండ్ మెడికల్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ కావచ్చు. సో, 2 కోర్సెస్ ఎంపీసీ వాళ్ళు కూడా చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. వాళ్ళకు ఎంపీసీ ఉంటదన్నట్టు. ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు ఎంపీసీ అయితే ఉంటది. అండ్ వీళ్ళకి బయాలజీ ఉంటది. బైపీసీ వాళ్ళకి. ఓకేనా? సో, మీరు అది అటెంప్ట్ చేసుకోవచ్చు. ఐదర్ అదే అటెంప్ట్ చేస్తారా, ఇది అటెంప్ట్ చేస్తారా అని చెప్పి మీ ఇష్టం అయితే ఉంటదన్నట్టు. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీకు క్లియర్ కట్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో, బీఎస్సీ కోర్సెస్‌కి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ వీడియో కావాలనుకుంటే మాత్రం డెఫినిట్‌గా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో దట్
ఎన్ని నంబర్ ఆఫ్ కామెంట్స్ వస్తున్నాయి అనే దాన్ని బట్టి మనం డీటెయిల్‌గా వీడియో అయితే చేసుకుందాం. బీఎస్సీ కోర్సెస్‌కి సంబంధించి ఎయిమ్స్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండండి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.